హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో ఆదిత్య గారు ఉన్నారు. ఆదిత్య గారు ఏంటంటే మేనేజింగ్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఎంబిఎన్ అండ్ సిప్స్. సో నెట్వర్క్ డిజిటల్ మార్కెటింగ్ లాగా, సో ఒక కంబైనింగ్గా అక్కడ వాళ్ళకి సంబంధించి బిజినెస్కి సంబంధించి కన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు, ఇకపోతే ఫార్మింగ్స్ అవ్వచ్చు. సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్కి వాళ్ళు ఫండింగ్ చేసుకుంటూ వాళ్ళ బిజినెస్ని చాలా నెట్వర్కింగ్ చేస్తున్నారు. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి, అసలు ఈ బిజినెస్ ఎలా నడుస్తుంది, సో ఈ విషయాల గురించి మనం ఆదిత్య గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, హలో అండి. ఎలా ఉన్నారు? సూపర్ కూల్. సో ఆదిత్య గారు, ఎలా నడుస్తుంది మీ బిజినెస్? అసలు ఎలా స్టార్ట్ అయింది, అసలు మీరు ఏం చేస్తారు? స్టార్ట్ అయింది వచ్చేసి 2021 జనవరి 7th అండి. ఓకే ఐ స్టార్టెడ్ మై ఆంటర్‌ప్రెన్యూరల్ జర్నీ ఇన్ 2021 జాన్. ఓకే అక్కడ మొదలైంది. సో బేసికలీ వీఆర్ ఇంటూ 4 డిఫరెంట్ వర్టికల్స్ ఫర్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ రిక్రూట్మెంట్ అండి. సో రిక్రూట్మెంట్ అంటే మీకు తెలుసు, జాబ్ కన్సల్టెన్సీ, అదర్ నేమ్ ఆఫ్ జాబ్ కన్సల్టెన్సీ. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో వీఆర్ స్పెషలైజ్డ్ ఇంటూ నాన్ ఐటీ అండి. ఐటీ జాబ్ కాకుండా మిగతావన్నీ కూడా మేము రిక్రూట్ చేస్తాం. సో ఇఫ్ యూ నేమ్ ఎ టెలికాలర్, ఇఫ్ యూ నేమ్ ఎ రిసెప్షనిస్ట్, స్టోర్, హెచ్ఆర్, అడ్మిన్, అకౌంట్స్, యూ నేమ్ ఎనీథింగ్, వీఆర్ ఇంటూ దట్. సో ఆన్ అన్ యావరేజ్ 1500 మందిని చేస్తామండి పర్ మంత్. సో వీ డూ హ్యూజ్ Per month. పర్ మంత్. సో వీ హిట్ ఆన్ బిగ్ ఫిగర్. నెక్స్ట్ వచ్చేసి పర్చేజ్ అండి. పర్చేజ్ ఇస్ అనదర్ వర్టికల్. పర్చేజ్ అంటే ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్కి ఆర్ ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్‌కి, ఇప్పుడు లైక్ మీరు ఒక ఛానల్ నడిపిస్తున్నారు. న్యూస్ని చేయడం, న్యూస్ని మీరు దాన్ని ప్రాపర్గా స్టైలిష్ చేయడము మీ డ్యూటీ. ఎస్. ఇది పర్టికులర్ టాస్క్ చేయడానికి మీరు చాలా పర్చేజెస్ కూడా చేయాల్సి ఉంటుంది కదా. అవును. లైక్ యువర్ కెమెరాస్, లెన్స్, దాని స్పేర్ పార్ట్స్, బ్యాటరీస్, కేబుల్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ మీరు ఈధర్ ఒక పర్సన్ ఎవరైనా డిప్లాయ్ చేసుకోవాలి, లేదా ఎవరైనా ఈ టాస్క్ ఎవరికైనా అసైన్ చేయాలి. ఎస్. మేమేం చేస్తామంటే, మీకు రిక్వైర్మెంట్, నాకు ఒక లెన్స్ కావాలి, ఆర్ నాకు ఇన్ని బ్యాటరీస్ కావాలి అంటే, ఆ బ్యాటరీస్ మనకు హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరున్నారు, డీలర్స్ ఎవరున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరున్నారు, హోల్సేలర్స్ ఎవరు, రీటైలర్స్ ఎవరు, అట్లా మొత్తం మా దగ్గర మొత్తం డేటా అంతా తీసి ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ వేసి ఒక 10 కొటేషన్లు తీసుకొని మీకు బెస్ట్ ప్రైస్ని తీసుకొచ్చి ఇవ్వడము మా బాధ్యత. ఓకే. అంటే ఇది అంతా ఎండ్ టు ఎండ్ అనమాట. కొటేషన్స్ తీసుకోవడము, కాల్ఫర్ చేయడము, మీకు ఇవ్వడము, లోయెస్ట్ ప్రైస్ మీకు ఇవ్వడము, మీరు పర్చేజ్ వాళ్ళ దగ్గర నుంచి చేయమంటే వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసి మీకు సప్లై చేయడము, మీకు బిల్ రైజ్ చేసినాక వాళ్ళకి పేమెంట్ చేయించడం, అంటే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మొత్తం మేము ఉంటాం. ఇట్లా వీఆర్ డూయింగ్ టు ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్. ఓకే. సో పర్చేజ్ ఇస్ వన్ పర్టికులర్ వర్టికల్ ఆఫ్ బిజినెస్ అండి. థర్డ్ ఈజ్ ఇంటూ కన్స్ట్రక్షన్. వీఆర్ ఇంటూ కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ దర్ ఇస్ నథింగ్ బిగ్ టు టెల్ అండి, బికాస్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు హైదరాబాద్లో కొన్ని వందల మంది ఉన్నారు. ఎస్, అవును. ఓకే. వీఆర్ స్పెషలైజ్డ్ ఇంటూ రీమోడలింగ్ ఆర్ రెనోవేషన్ అండి. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఒక గోడ మార్చుకోవాలి. సపోజ్ ఈ గోడ ఉంది, ఈ గోడని మార్చి ఇటు ముందుకు జరపాలి. సో ఇందులో మల్టిపుల్ పీపుల్ ఆర్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఆర్ మల్టిపుల్ డిసేబుల్స్ ఆఫ్ పీపుల్ షుడ్ బి ఆర్ విల్ బి ఇన్వాల్వ్. ఇవన్నీ మేము ఒక అంబ్రెల్లాకి తీసుకొస్తాం అనమాట. ఇప్పుడు మీరు రెనోవేషన్ చేయించుకోవాలంటే, మీ ఇంట్లో మార్పులు చేయించుకోవాలంటే, మీరు ఒక మేసనరీ వాడు ఉండాలి, దాన్ని డిస్మాంటిల్ చేసేవాడు ఉండాలి, ప్లంబరు, ఎలక్ట్రీషియన్, మళ్ళీ పెయింటింగ్, లప్పము, కార్పెంటరు, ఇట్లా ఎంతో మంది ఇందులో ఇన్వాల్వ్ అవుతారండి. ఇది మీరు అట్ ఎ స్ట్రెచ్ ఒక కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా మంది ఉన్నారు, కానీ ఇవన్నీ చిన్న చిన్న పీస్ మీల్ వర్క్ చేయడానికి హైదరాబాద్లో దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ అండి. సో వీ బ్రింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇంటూ వన్ అంబ్రెల్లా, అండర్ వన్ అంబ్రెల్లా, అండ్ ఈ వర్క్స్ అన్ని మేము టేకప్ చేసి చేస్తాం అనమాట. సో ఇప్పటిదాకా సుమారు 484 వర్క్స్ చేసామండి ఈ లాస్ట్ 3 yearsలో. సో వీఆర్ ఇంటూ కన్స్ట్రక్షన్, రెనోవేషన్, రీమోడలింగ్, యూ నేమ్ ఎనీ కైండ్ ఆఫ్ సివిల్ యాక్టివిటీ వీఆర్ ఇంటూ. ఇది చిన్నదా పెద్దదా అని కాదు, ఒక ట్యాప్ని మార్చడం కోసం జడ్చర్ల వరకు వెళ్ళి చేసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి. సో వీఆర్ ఇంటూ 3 డిఫరెంట్ వర్టికల్స్, అండ్ 4th vertical recently we have started. వీఆర్ ఇంటూ ఫండింగ్, వీఆర్ ఇంటూ ప్రైవేట్ ఫినాన్స్. సో వీ లెండ్ మనీ టు పీపుల్ అట్ బెటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాట్ మార్కెట్ కన్నా కాంపిటేటివ్ ప్రైజెస్కి మేము డబ్బులు ఇవ్వగలుగుతున్నాము. అండ్ దీస్ ఆర్ అవర్ 4 verticals: కన్స్ట్రక్షన్, ఫినాన్స్, ప్రొక్యూర్మెంట్ అండ్ రిక్రూట్మెంట్. దీస్ ఆర్ 4 బిజినెస్ అండి. యాక్చువల్లీ వై యూ స్టార్టెడ్ ఇట్ అండ్ వాట్స్ యువర్ అంబిషన్ ఫర్ దిస్? వై యూ స్టార్టెడ్ అంటే, లైక్ బీయింగ్ ఎ బిజినెస్ పర్సన్ ఆర్ బీయింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ మై ఈజ్ సంథింగ్ విచ్ గివ్స్ మీ హ్యాపీనెస్ అండి. నేను బిజినెస్ చేస్తూ, నేను చేసే బిజినెస్లో ఆ షెల్టర్లో ఒక 10 మంది, 15 మంది, 20 మంది అలా పెంచుకుంటూ నెంబర్ ఆఫ్ పీపుల్కి నేను లైవ్లీహుడ్ ఇవ్వాలి అనేది నాకు ఒక ప్యాషన్ అండి. 2021లో స్టార్ట్ చేస్తే 4 years గడిచిపోయాయండి. ఈ 4 yearsలో ఐ కెన్ ప్రౌడ్లీ టెల్ యూ దట్ ఎవ్రీ మంత్ 30th లాస్ట్ వర్కింగ్ డే రోజున నా స్టాఫ్ లంచ్ చేసేటప్పటికి వాళ్ళకి మొబైల్లో శాలరీ క్రెడిట్ అన్నట్టు మెసేజ్ వస్తుందండి. అలా ఇవ్వగలిగే కంపెనీస్ హైదరాబాద్లో వెరీ ఫ్యూ ఉన్నాయండి.
సో దట్ ఈస్ మై బేసిక్ ఆర్ ఫండమెంటల్ థింగ్ వాట్ ఐ థాట్. నేను బిజినెస్ చేద్దాము అన్నప్పుడు నా బిజినెస్ చేసి నేను తిన్నా తినకపోయినా నా స్టాఫ్ అందరికీ 30th అంటే 30th రోజున బిఫోర్ లంచ్ దే షుడ్ గెట్ దేర్ సాలరీస్. దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. ఈ నెల మొత్తంలో నేను ఎంత సంపాదించాను అనకన్నా నా సాలరీస్ స్టాఫ్కి డిస్పర్స్ చేసినప్పుడు వాళ్ళ మెసేజెస్ చూసుకోగానే ఐ ఫీల్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. మేబీ అది క్రేజీ అనుకోవచ్చు ఆర్ ప్యాషన్ అనుకోవచ్చు. సో బిజినెస్ స్టార్ట్ చేయడానికి దట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ డ్రైవ్స్ మీ అండి. సో వాట్స్ యువర్ గోల్ అబౌట్ దిస్? To increase the size of the organization, to give livelihood to many people is my goal. సో మీరు ఇండైరెక్ట్ గా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారు అనమాట. అంతే అండి, నెట్వర్క్ మార్కెటింగ్ అనుకోవచ్చు అండి. అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీగా జర్నీ అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి ఆంటర్ప్రినర్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ నెట్వర్క్ అనేది ఎంప్లాయీకి ఉండే నెట్వర్క్ చాలా తక్కువ కదండి. ఫ్రెండ్ సర్కిల్ వరకే ఉంటుంది కదా. మా ఫ్యామిలీలో బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఫ్రెండ్ సర్కిల్లో ఎవరు లేరు. సో ఇప్పుడు నేను ఒక బిజినెస్ మొదలు పెట్టగానే నాకు బిజినెస్ రావాలన్నా 10 మందికి నేను తెలియాలన్నా తెలిస్తేనే కదా బిజినెస్ వచ్చేది. అంతే. అలా తెలియాలి అంటే ఏదైనా ఒక నెట్వర్క్ కావాలి. సో అప్పుడే నాకు లైక్ యాక్సిడెంటల్లీ ఆర్ ఇట్స్ మై లక్ అనుకోవాలి, ఎంబీఎన్ పరిచయం అయిందండి. ఎంబీఎన్ మీన్స్ మాస్టర్ బిజినెస్ నెట్వర్క్. ఇట్ ఈస్ ఫౌండెడ్ అండ్ ఫౌండర్ చైర్మన్ ఈజ్ మిస్టర్ రొటేరియన్ టిఎస్వి ప్రసాద్ గారు. హీ ఈజ్ ద ఫౌండర్ చైర్మన్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. సో ఎంబీఎన్ నాకు పరిచయం అయింది. ఎంబీఎన్లో జాయిన్ అయ్యాను నేను. ఐ బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ ఎంబీఎన్ అండ్ 3 years ఎంబీఎన్ కూడా నా ఆర్గనైజేషన్ నా అనుకుని దానికి వర్క్ చేశాను. దాని నుంచి నేను 100% ఫ్రూట్స్ తీసుకున్నాను. నా నెట్వర్క్ 10 times మ్యానిఫోల్డ్ అయింది. ఇవాళ రోజున నేను మోర్ దెన్ 1000 క్లయింట్స్కి నేను నా సర్వీస్ ఇస్తున్నాను అంటే దానికి ఒకటే ఒక కారణం ఎంబీఎన్ సార్. ఎంబీఎన్ ఈజ్ అ ప్లాట్ఫామ్ వేర్ ఐ హావ్ గాట్ నేను ఊహించిన దానికన్నా 100 times నాకు ఎక్కువ వచ్చింది. ఓకే సార్. సో ఇప్పుడు ఆ ఎంబీఎన్లో నేను ఒక లీగల్లీ ఐఎమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆన్ బోర్డ్ నౌ ఇన్ ఎంబీఎన్. ఓకే సార్. రొటేరియన్ ప్రసాద్ అంటే రెపా ఆర్గనైజేషన్ ఓనర్ కదా? నేను రెపాలో కూడా డైరెక్టర్ అండి. యా బీన్ దేర్ లాస్ట్ మనం హోటల్లో. ఓకే 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 వి కవర్డ్ దట్ యాక్చువల్లీ. అచ్చా లాస్ట్ ఈవెంటా? నేను రాలేదు దానికి. అవును యా యా. అవును.